హాయ్ అండి. ఎలా ఉన్నారు? నేను ఈరోజు మీకోసం ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. అదేంటంటే ఆశ్చర్యం, అద్భుతం అనే చెప్పాలండి. అదేంటంటే ఈ మొక్క చూసారా? ఈ మొక్క ఆకులతోటి దీపం వెలిగిస్తారంట. నేను పొద్దున్నే యోగాకు వెళ్ళొస్తుంటే అక్కడ మా యోగ పాఠశాలకు ఎదురుగా ఒక ఇంటి ఆవిడ ఒక పాట్‌లో పెంచుతుందండి ఈ మొక్కని. నేను ఆవిడని అడిగి 2 ఆకులు తెంచుకున్నాను. ఇంట్లోకి దీపం పెట్టి చూద్దామని చెప్పి. ఆకులైతే చిన్నవిగా ఉన్నాయండి. పెద్ద చెట్టయితే కొంచెం పెద్దగా ఉండేయేమో. నేనైతే 2 తెచ్చుకున్నాను వెలిగించి చూద్దామని చెప్పి. ఇంటికొచ్చాక స్నానం చేసుకొని ఒక ప్రమిదలో ఆయిల్ వేసుకొని దానిలో ఒత్తి బదులు ఈ ఆకును వేసి నూనెలో తడిపేశానండి. ప్రమిదను తీసుకెళ్ళి నేను తులసి కోట దగ్గర వెలిగించాలని అనుకుంటున్నాను. ఇంతకీ ఈ ఆకేంటి? ఈ ఆకు చెట్టు పేరేంటి అనేది నేను చెప్పలేదు కదా! ఇప్పుడు చెప్తాను. దీన్ని పాండవ బత్తి అంటారంటండి. నాకు కూడా ఇప్పుడే తెలిసింది. నేనెప్పుడు చూడలేదనమాట. చూడలేదు, వెలిగించలేదు. గూగుల్‌లో కొడితే నాకు తెలిసిందనమాట. గతంలో పాండవులు అరణ్యవాసం చేస్తున్నప్పుడు ఈ ఆకును నూనె వేసి వెలిగించుకొని అడవుల్లో సంచరిస్తుండేవారంటండి. ఇది నిజంగా అద్భుతమనే చెప్పాలి. నేనైతే ఎప్పుడూ చూడలేదు ఇలా ఆకు వెలగడము. చూసారా ఎంత కాంతివంతంగా వెలుగుతుందో. ఈ మొక్క ఆకులు మనం పూజకు కూడా దీపారాధనకు వాడుకోవచ్చంటండి. ఈ చెట్టు అంత శ్రేష్టమైనది, పవిత్రమైనది అని కూడా చెప్పచ్చు. కనీసం అంటే 3 గంటల పైనే వెలుగుతుందన్నారు. గాలి ఎక్కువగా ఉండటం వలన నేను దీపానికి ఇలా కవర్ చేసి పెట్టేశాను. మా తులసికోట చూసారా? జ్యోతి చూసారా ఎంత కాంతివంతంగా వెలుగుతుందో? బహుశా దీనికి పాండవులు వెలిగించుకోవడం వలన పాండవ బత్తి అనే పేరు వచ్చిందేమోనండి. మా తులసికోట మాత్రం చాలా పాడైపోయిందండి. ఎండకు, వానకు తడిచి నేను సొంతంగా వేసుకున్నాననమాట. దానికి పెయింటింగు వానకు, ఎండకు తడిచి అంతా ఊడిపోయిందనమాట. 3 ఇయర్స్ బ్యాక్ మేము గృహప్రవేశం చేసుకుంటున్నప్పుడు ఇలా అలా దిమ్మె కట్టించి దాని మీద అట్లా తులసికోటని ఏర్పాటు చేసుకున్నామండి. పెయింట్ అంతా నేనే వేసుకున్నాను. అక్కడెక్కడో వెతికితే ఒక పిక్ కనిపించిందండి. ఇది మీకు ఇప్పుడు చూపిస్తున్నాను. ఇదండి ఇవాల్టి వీడియో. మళ్ళీ మరో వీడియోతో మీ ముందుంటాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.